ఎవరన్నా ఉండారా? మధ్యతరగతి కుటుంబము, పేదవాళ్ళు, డ్వాక్రా మహిళలు అయితే, మేము డ్వాక్రాలు అయితే ఇంతవరకు డబ్బు కట్టలేదు, మమ్మల్ని తరిమేస్తా ఉండారు. డ్వాక్రాలు డబ్బు కట్టి ఫైన్ అంటా ఉండారు. ఎందుకు ఇట్లా చేస్తా ఉండారో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అర్థం కాకుండా పోయింది. ఎందుకు ఇలాగ మాతో పేదవాళ్లతో ఆడుకోవాకండి, మధ్యతరగతి వాళ్ళతో ఆడుకోవడం మీకేమీ బాగలేదు. సహనం, మాకు ఎంతవరకు సహనము ఉందో చూస్తూ ఉంటాము. సహనం నశించిందంటే మేము రోడ్డు మీదకి వచ్చినామంటే ఆడవాళ్ళం మీకు బాగుండదు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు శుభమస్తు. ఈ సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం ఒక్క మానవుడికే ఉంది. ప్రతి సమస్యకు మార్గం వెతుక్కునే అవకాశం ఉన్నది మనిషికి మాత్రమే. ఉత్తమమైన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కొందరు మాత్రమే ప్రయత్నిస్తారు. అటువంటి వారిని అదృష్టం వరిస్తుంది. ప్రతి మనిషికి వారి జాతకం, గ్రహ ప్రభావంతోనే కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఇక ఇవాల్టి శుభమస్తులో ఉల్కయోగం అంటే ఏమిటి, ఉల్కయోగ ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, అలాగే భార్యాభర్తల మధ్య కలహాలకు, మానసిక రుగ్మతలకు ఎలాంటి పరిహారాలు, ఇలాంటి మరిన్ని విషయాలను తెలియజేయడానికి జ్యోతిష్య బ్రహ్మ ఆగమిక శివాచార్య విద్వాన్ బి మురళీకృష్ణ శివాచార్య గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 040233107114, 040233222128. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మహేశ్వరార్పణ. ఉల్కయోగం అనేది ఇప్పటి వరకు మేము వినింది కూడా లేదు. అంటే ఏంటి, దాని గురించిన పూర్తి వివరాలు చెప్పండి. తప్పనిసరిగా అమ్మ, అందరికీ కూడా శని మహర్దశ, శని మహర్దశలో శని అంతర్దశ, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇత్యాది విషయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు. కానీ ఉల్కయోగం అనేటటువంటిది కూడా శనికి సంబంధించినటువంటి యోగమే. ఈ ఉల్కయోగానికి అధిపతి శని. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనిలో వచ్చేటటువంటి ఫలితాల కన్నా కూడా అత్యంత తీవ్రతరమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు ఈ ఉల్కయోగంలో మానవుడి మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఈ ఉల్కయోగం ప్రతి 36 సంవత్సరములకు ఒకసారి మానవుడి జీవితం మీద వస్తుంది. అది చిన్నప్పుడే రావచ్చు, లేదు 10 సంవత్సరాల వయసులో, లేదు 20 సంవత్సరాల వయసులో, లేదు 30 సంవత్సరాల వయసులో రావచ్చు. ఇది మానవుడి జీవితం మీద ఏలినాటి శని కనుక 7.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తుందో, అదేవిధంగా ఈ ఉల్కయోగం కూడా 6 సంవత్సరాల పాటు మానవుడి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఉల్కయోగ ప్రభావం చేత మానవుడి యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. ఈ ఉల్కయోగం అనేటటువంటిది ఆర్థికంగాను, మానసికంగాను చాలా విశేషమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాన్ని మానవుడికి అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. ప్రధానంగా ఆర్థికంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ఉల్కయోగం అనేటటువంటిది మానవుడి యొక్క జీవితంలో వచ్చిన దగ్గర నుంచి దీన్ని గ్రహించడం ఏ విధంగా అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఈ ఉల్కయోగం ప్రారంభమవగానే మనకు అప్పటిదాకా నడుస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి వ్యతిరేకంగా మారుతుంది. మనకు రావలసినటువంటి ధనం కానీ, ధాన్యానికి సంబంధించినటువంటివి ఏవైనా సరే అవి సక్రమమైనటువంటి సమయానికి మన చేతికి అందవు. మనం చేసేటటువంటి ఏ పనైనా సరే వ్యతిరేకమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు మన మాట విన్నటువంటి వ్యక్తులు, మన పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా మనకు సహకరించరు. ఇత్యాది ఈ 4 విషయాల మీద ఈ ఉల్కయోగ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. ఈ ఉల్కయోగ ప్రభావం ప్రారంభమవగానే ఈ 4 విషయాలు వ్యతిరేకంగా మారడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం, ఈ 4 విషయాల్లో ఏదైనా సరే మనకు వ్యతిరేకంగా మారుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి ఏలినాటి శని ప్రభావము, ఉల్కయోగ ప్రభావము మన శరీరం మీదకి వచ్చింది, మన జాతకం మీదకి వచ్చింది అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా మీరు గ్రహించుకోవచ్చు. ఈ ఉల్కయోగానికి మంచి రెమెడీ మీకు తెలియజేస్తాను. రెమెడీస్ గురించి మీరు వివరించే ముందు కాలర్స్ తో మాట్లాడదామండి. సంధ్యారాణి గారు శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నారు. సంధ్యారాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి గురుగారితో. మా హస్బెండ్ గురిండండి. ఓకే. పి శ్రీనివాసరావు. హలో, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నమస్తే అండి. శుభమస్తు, మనశ్శంకల్ప సిద్ధిరస్తు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పి శ్రీనివాసరావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఏమా 26/3/1979.
టైం చెప్పండి. ఉదయం 10-12 మధ్య అండి. అది కరెక్ట్ తెలీదు. 10 నుండి 12 మధ్య. 10 గంటల నుంచి. ఏ ఊర్లో పుట్టాడు? అల్లాడ, విలేజ్ అల్లాడండి, శ్రీకాకుళం జిల్లా అండి. శుభం. శతభిష నక్షత్రం అయింది మీ శ్రీవారిది. కుంభరాశి జాతకులు. మీ శ్రీవారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. శని మహర్దశ నడుస్తూ ఉంది. ఈ శని మహర్దశలో రాహు అంతర్దశ ప్రభావం చేత ఏ పని తలపెట్టినా కూడా లేట్ పడుతూ ఉండడం. నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి. మీరు తప్పనిసరిగా విశాఖపట్నం వచ్చేటటువంటి సమయం ఉంది. మేము ఆ సమయంలో మీరు తప్పనిసరిగా పర్సనల్ గా వచ్చి కలవండి. నీలం ధరించడం చాలా విశేషమైనటువంటి. నలుపు గుడ్డ ఒత్తితోటి శనివారం రోజున దీపారాధన చేయడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభం. అలాగే ఈ ఉల్కయోగ ప్రభావం గనక మనిషి మీద ఉంటే ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చెప్పారు. ఒకవేళ అవి మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా అమ్మా, ఈ ఉల్కయోగ ప్రభావం అనేటటువంటిది మనిషి జీవితం మీద ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన. శనీశ్వరుడికి తైలాంతో అంటే నూనెతోటి అభిషేకం చేయించుకుంటూ ఉండడం. నలుపు వక్కలతోటి 27 వక్కలతోటి శనివారం రోజున శనీశ్వర దేవాలయంలో ప్రదక్షిణలు లేదు నవగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణలు చేసేసి ఆ వక్కలు అక్కడే వదిలేసేసి 27 ప్రదక్షిణలు 27 వక్కలు కూడా శనీశ్వరుడి దగ్గర వదిలేయాలి. ఈ విధంగా 11 వారాలు చేయడం మూలకంగా, ప్రతి సంవత్సరం 11 వారాలు చేయడం మూలకంగా ఈ ఉల్కయోగ ప్రభావం నుంచి మనం బయటికి రావడం అనేది జరుగుతుంది. నలుపు గుడ్డతోటి శనివారం రోజున ఆ శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసేసి తైలంతో అభిషేకం చేయడం మూలకంగా చాలా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఈ ఉల్కయోగ ప్రభావం నుంచి మానవులు చాలా విశేషంగా ఈ ప్రభావం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. శుభమస్తు. అలాగే భార్యాభర్తల మధ్య అనేక కలహాలు వస్తూ ఉంటాయి. దానికి ఎటువంటి పూజలు, గ్రహశాంతులు లాంటివి ఏమైనా ఉంటాయంటారా? అసలు కారణం ఏమిటి? ఆ కారణం అనేటటువంటిది ఏంటయ్యా అంటే కుజదోషం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఈ కుజదోష ప్రభావం అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఇద్దరిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం చేస్తే ఏ విధమైన సమస్య లేకుండా జీవనం సాగిస్తారు. ఈ సంకట యోగం అంటారు. ఈ సంకట యోగ ప్రభావం గురించి వచ్చే వారం మనం తెలుసుకుందాం. దాని గురించి ఈ సంకట యోగం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ సంకట యోగ ప్రభావం చేత భార్యాభర్తల మధ్య అప్పటిదాకా అన్యోన్య దాంపత్య జీవనం సాగిస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా వివిధ రకాలైనటువంటి చికాకులు, మాట మధ్య పొంతన లేకపోవడం, వ్యతిరేకమైనటువంటి భావాలు కలగడం, నా మాట వినడం లేదు అనేటటువంటి మనస్సులో విపరీతమైనటువంటి చికాకు, వ్యాకులత చెందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సంకటయోగ ప్రభావం చేత, తదుపరి కుజదోష ప్రభావం చేత, తదుపరి శనీశ్వరుడి యొక్క ఉల్కయోగ ప్రభావం చేత ఈ భార్యాభర్తల మధ్య అప్పటిదాకా సఖ్యతగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. వీటి గురించి మంచి రెమెడీ మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. మీకు అంతకుముందు కాల్ తీసుకుందాం. బ్రహ్మయ్య గారు వినకొండ నుండి మాట్లాడుతున్నారు. బ్రహ్మయ్య గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. మీరు రెమెడీస్ గురించి తప్పనిసరిగా అమ్మా. ఈ భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం ఈ సంకట యోగం. ఈ సంకట యోగం కుజదోష ప్రభావం చేత ఈ భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. వీటికి మంచి రెమెడీ, ఇంట్లో చేసుకునేటటువంటిదే మంచి రెమెడీ ఒకటి తెలియజేస్తాను మీకు గోమతీ చక్రాలు, లక్ష్మీ గవ్వలు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి నల్ల ఈసరి, ఈ 3 రకాలైనటువంటి వస్తువుల్ని తీసుకుని వచ్చి ఇంట్లో ఈశాన్యం మూలన రాగి ప్లేట్లో పెట్టుకొని గంధ సింధూరంతో అర్చన 41 రోజులు సంపూర్ణంగా చేసి ఆ యొక్క తిలకధారణ గనక మొహాన ధరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు తప్పనిసరిగా తొలగి చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే దీన్ని దాంపత్య పాశుపత హవనం అంటారు. దాంపత్య పాశుపతం, అఘోర పాశుపతం అని చెప్పేసి ఉంటాయి 2 రకాలైనటువంటి హవనాలు. ఈ దాంపత్య పాశుపత హోమం సంవత్సరానికి ఒకసారి నిర్వర్తించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ 2 రకాలైనటువంటి రెమెడీస్ మీకు బాగా ఉపయోగపడతాయి. శుభమస్తు. కాలర్ తో మాట్లాడదాం. లక్ష్మీ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు, మా వారి గురించి తెలుసుకోవాలండి. ఓకే, మీ వారి పేరు చెప్పండి. మా వారి పేరు రమణమూర్తి గారండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/1962 అండి. ఓకే, ఏ సమయంలో పుట్టారు? రాత్రి 10:11 ఎక్కడ పుట్టారు? విజయనగరం. విజయనగరం. మీ శ్రీవారిది రోహిణీ నక్షత్రం అయిందమ్మా. మీ శ్రీవారిది రోహిణీ నక్షత్రం, వృషభ రాశి జాతకుడు అయిన వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా కనపడుతూ ఉంది. మానసిక పరమైనటువంటి చికాకులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి.
లగ్నాత్తు అష్టమ స్థానంలో రాహు ప్రభావం చేత ఈయనకి ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మీరు శ్రీకాళహస్తి వెళ్ళండి ఒకసారి తప్పనిసరిగా. మీకు దగ్గరలో అరసవెల్లి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మీరు ఒక్కలతోటి ప్రదక్షిణం చేయడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనం చేయండి. గోమేధికం ధరించడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది మీకు. నెక్స్ట్ కాలర్ పరమేష్ గారు వరంగల్ నుండి మాట్లాడుతున్నారు. రమేష్ గారు హలో చెప్పండి. హలో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించా మేడం? ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి. పేరు మురళీకృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. మురళీకృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6/1994. 94. అవును మేడం. ఓకే, ఏ సమయంలో పుట్టారు? రాత్రి 11:55. ఎక్కడ పుట్టారు? అద్దంకి. అద్దంకి. మీది అనురాధ నక్షత్రం అయిందండి. వృశ్చిక రాశి జాతకులు, ఈ అనురాధ నక్షత్రం వారికి ప్రస్తుతం ఏలినాటి శని రేపు 2017 జనవరితో వెళ్ళిపోతుంది. మీకు అప్పటి నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ప్రత్యేకంగా శివాలయ దర్శనం చేస్తూ ఉండండి, మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం 2017 జనవరి 24తో సంపూర్ణమైన దగ్గర నుంచి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. ప్రత్యేకంగా మీకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. 2017 జనవరి 24 వరకు వెయిట్ చేయండి, సరిపోతుంది. శుభమస్తు. చాలా మంది మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి వాళ్ళ కోసం? చాలా విశేషమైనటువంటి ప్రశ్న ఇది. ఈ మానసిక రుగ్మతలు అనేటటువంటి దానికి ప్రధానమైన కారకుడు బుధుడు. ఈయన బుద్ధి కారకుడు, చంద్రుడు మనఃకారకుడు. ఈ బుధ చంద్రులు ఇద్దరు కూడా శత్రువులు అనమాట. అందుకనే మనస్సుకి బుద్ధికి రెండిటికి సరైనటువంటి ఇది ఉండదు. మనస్సు ఒక విధంగా తెలియజేస్తూ ఉంటే బుద్ధి ఇంకో విధంగా ప్రవర్తనా విధానాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు ఇబ్బందికరంగా జాతకంలో ఉన్నప్పుడు వీరికి మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. భార్య మధ్య భర్తల మధ్య కారణం కూడా ఈ చంద్రుడి యొక్క ప్రభావం చేతనే. ఈ యొక్క మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉండడం చేత కూడా వీరి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం చేత వారిద్దరి మధ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. మానసికంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, చంద్రుడి యొక్క ప్రభావం చేత ప్రతిదీ కూడా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉండడం, ఎదురువారు ఏమనుకుంటారో అనేటటువంటి భావనతోటి చేసేటటువంటి పనిని ప్రతిదాన్ని ఆపేసుకోవడం, ఎదుటివాడి గురించి ఆలోచించేసేసి మన యొక్క జీవితాన్ని అర్ధాయుష్గా సంపూర్ణంగా నిర్వర్తించుకోవడం అనేటటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి లోపాలు. ఈ చంద్రుడి యొక్క ప్రభావం చేత ఏం చేస్తారు, ఎట్లా ప్రవర్తనా విధానం ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ చంద్రుడికి సరైనటువంటి రెమెడీ గనక మనం చేసుకున్నట్లయితే మానసిక పరమైనటువంటి రుగ్మతల నుంచి మనం బయటికి రావచ్చు. తదుపరి బుద్ధికారకుడైనటువంటి వాడు బుధుడు. బుధుడు కూడా మన బుద్ధి మీద ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఇట్లా చేయాలి, నీ విధానం ఇది, నువ్వు చేసేటటువంటి విధానంలో సక్రమంగా లేదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మనస్సుకి బుద్ధికి రెండిటికీ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఈ మనకారకుడు బుద్ధికారకుడు ఇద్దరు వ్యతిరేకులు కనుక చంద్రుడికి బుధుడికి శత్రుత్వం ఉంటుంది కనుక ఇవి రెండు సక్రమంగా పనిచేయవు, ఒక తాటి మీదకి రావడం అనేది జరగదు. కాబట్టి చంద్రుడికి బుధుడికి ఇద్దరికి తగినటువంటి రెమెడీ మనం చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఆ రెమెడీ గురించి మరి ఒకసారి మనం తెలుసుకుందాం. మరలా నెక్స్ట్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే, పూర్తి పేరు చెప్పండి మీది. నాగేశ్వరరావు మేడం, ఫస్ట్ ప్లేట్ నాగేశ్వరరావు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 1968 అక్టోబర్ 20 మేడం. 68 అక్టోబర్ 20. తెల్లవారుజామున 3:30 మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి? బర్త్ ప్లేస్ తెనాలి మేడం. సారీ, తెనాలి. నాగేశ్వరరావు గారు నమస్కారం. జై శ్రీరామ్ గారు. శుభమస్తు. జై శ్రీరామ్. ఉత్తరా నక్షత్రం మీది, లగ్నార్థ ద్వితీయంలో మీరు కన్యారాశి జాతకులై ఉన్నారు. అవునయ్యా. మీ కన్యారాశి జాతకులు ఉత్తరా నక్షత్రం కనుక మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు మీకు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంది. లగ్నంలో కుజుడి యొక్క ప్రభావం చేత మీ జాతకంలో కుజదోషం సంపూర్ణంగా వర్తించడం అనేది జరిగింది కనుక కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ మీరు చేసుకోవడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మంగళవారం రోజున ఎరుపు గుడ్డ వత్తితోటి మీరు దీపారాధన చేయండి, పగడం ధరించండి, తదుపరి కెంపు ధరించండి. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు వస్తుంది. మీకు కుదిరితే కనుక ఉజ్జయినిలో మంగళనాథ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మంగళనాథ్ మందిర్ దగ్గరికి వెళ్లి
అక్కడ బంధన పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వచ్చినచో చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు అమలాపురం నుండి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వరరావు గారు. సార్ మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, అవునండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/10/75 అండి. ఏ సమయంలో పుట్టారు? 10, 11, 10:30, 11 మధ్య అండి ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టారండి? అది కరీంనగర్ రామగుండంలో పుట్టాను. మా తాతయ్య గారు ఊరండి అప్పుడు. ఓకే, ఈస్ట్ గోదావరి మేము అమలాపురం ఉంటాం మేము. ఓకే, మాట్లాడండి గురువు గారితో. శుభమస్తు. 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 జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదమైంది మీది. జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం వృశ్చిక రాశి జాతకులై ఉన్నారు మీరు. మీది నక్షత్రం రాశి ఒకటే అవడం చేత దీన్ని ఏకనాడి అంటారు. ఈ ఏకనాడి కలిగినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. వారికి ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. ఎంత ఎత్తుకెదిగినా కూడా పడిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా వచ్చి మీరు కలవండి, మీకు మంచి విశేషమైనటువంటి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మీరు కనకపుష్య రాగం ధరించడం మూలకంగా మంచి ఫలితం వస్తుందండి. శుభమస్తు. అలాగే చాలా మంది కనుదృష్టి నుండి దూరంగా నరఘోష ఉంటారు. సో దానికి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయంటారు? ప్రతి ఒక్కరూ ఒకటే ఆచరించాలా? నక్షత్రాలు బట్టి అది మారుతూ ఉంటుందా? అసలు నరఘోష కానీ నక్షత్రానికి జాతకానికి సంబంధం లేదమ్మా. నరఘోష పోవాలి అంటే ఒకటే ఒక మార్గం. విచిత్రమైనటువంటి వస్తువు మన శరీరం మీద ఏదైనా ఉండాలి. వాడు మనల్ని చూడకూడదు. విచిత్రంగా ఏదైనా సరే మన శరీరం మీద ఉందనుకోండి, వాడు దాని మీద ఆకర్షితుడవుతాడు. లేదు మనం చేసేటటువంటి పని వాడికి ఆకర్షణగా కలిగినప్పుడు పక్కన ఇంకొకళ్ళు ఏదైనా సరే విచిత్రమైనటువంటి పని ఏదైనా చేస్తే వాడు దాని మీదకి ఆకర్షితుడవుతాడు. అట్లా నరఘోషను నివారణ చేసుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం. మన శరీరం మీద మనల్ని కాకుండా మన శరీరం మీద ఆ వస్తువును చూడాలి. అందుకని ఉంగరాలు పెద్ద పెద్దవిగా పెట్టుకుంటూ ఉంటారు. శరీరం మీద ఏదైనా సరే విచిత్రమైనటువంటి వస్తువు చేపలు వేసుకుంటూ ఉంటారు మెడలో. లేదు మంచి మంచి రత్నాలు, ఆకర్షత కలిగినటువంటి రత్నాలు వేసుకుంటూ ఉంటారు. చక్కనైనటువంటి బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. తల విశేషంగా దూతూ ఉంటారు. వాళ్ళ యొక్క మేకప్, వాళ్ళు ఉండేటువంటి వాతావరణం, వీటన్నిటికీ కూడా విచిత్రమైనటువంటి వస్తువు శరీరం మీద ఏదైనా ఉంటే నరఘోష నుంచి తప్పనిసరిగా తప్పించుకోవచ్చు. విచిత్రం, నేను నన్నే ఉదాహరణగా తీసుకోండి. నేను ఎప్పటి నుంచో నాకు పాత బైక్ ఒకటి ఉంది. 1992లో కొన్నటువంటి బైక్ అది. ఆ బైక్ ఇప్పటికీ వాడుతున్నాను. నేను అంటూ ఉంటారు, గురువు గారు మీరు ఈ బైక్ వేసుకొచ్చారు ఏంటంటే, నాకన్నా ముందు నా బైక్ను చూస్తారు. కారణం ఏంటంటే నా బైక్ అంతా కూడా విచిత్రంగా ఉంటుంది. అది దానికి మడ్గేరు ఉండదు, దాని అదంతా కూడా తొడవను తొందరపడి. కారణం ఏంటంటే నేను అక్కడికి వెళ్తే నన్ను చూడరు, నా బైక్ చూస్తారు. ఆ నరఘోష అనేటటువంటిది నా బైక్ మీదకి వెళ్ళిపోతుంది. అట్లా విచిత్రమైనటువంటి వస్తువులు కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ నరఘోష ప్రభావం నుంచి తప్పనిసరిగా మనం తప్పించుకోవచ్చు. ఇంకా విశేషంగా ఇంటికి నరఘోష ఉన్నట్లయితే గనక చైనాకు సంబంధించినటువంటి వస్తువులు వస్తూ ఉంటాయి. పుక్వాస్ అని చెప్పేసి, లేదు నరఘోషకు సంబంధించినటువంటివి జటామాంసి అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. మనకి ఒక 50 గ్రాముల జటామాంసి తీసుకొచ్చేసి ఎరుపు గుడ్డలో కట్టి మనం బయటికి కనిపించే విధంగా ఇంటికి కనుక బయట కట్టినట్లయితే చాలా మంచి ఫలితం రావడం అనేటటువంటిది జరుగుతుంది. నరఘోషకు ప్రధానంగా మన ఒంటి మీద విచిత్రమైనటువంటి వస్తువు ఉంటే సరిపోతుంది. రైట్, మీతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారు. సూర్యనారాయణ తాడిపత్రి నుండి మాట్లాడుతున్నారు. సూర్యనారాయణ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, పేరు చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/10/1994. ఓకే, ఏ సమయంలో పుట్టారు? 9-9 మధ్యలో మేడం. ఎక్కడ పుట్టారండి? తాడిపత్రిలో మేడం. ఓకే, మీది మృగశిర నక్షత్రం 2వ పాదమైందండి. మీరు వృషభ రాశి జాతకులు. ఈ వృషభ రాశి జాతకులకి ప్రస్తుతం భద్రిక యోగం అని చెప్పేసి ఆ యోగం నడుస్తుంది. ఈ భద్రిక యోగ ప్రభావం చేత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. శుక్రుడు బుధుడు రెండూ కూడా వక్రీకరణ కలిగి ఉన్నాయి మీ జాతకంలో. మీరు వ్యాపారం చేస్తున్నారనుకుంటున్నాను నేను. మీ బుధుడు యొక్క ప్రభావం చేత ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది వ్యాపారంలో ప్రస్తుతం 2013 ఫిబ్రవరి నుంచి పడిపోయిందని చెప్పేసి తెలియవస్తుంది మాకు ఇక్కడ. ఈ లగ్నాత్తు షష్టమంలో కేతు ప్రభావం చేత ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ 94లో పుట్టినటువంటి మీ బాబు మృగశిర నక్షత్ర జాతకుడు అవడం చేత ఆర్థికంగా ఇబ్బందులు, చేసేటటువంటి పని అన్ని కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కనుక మీరు కుజుడికి సంబంధించినటువంటివి, శుక్రుడికి సంబంధించినటువంటి రెమెడీస్, శుక్రుడికి కుజుడికి జపాలు దానాలు చేయించుకోండి. చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మీకు అందుబాటులో
సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఎక్కడైనా సరే, సూర్యుడికి సంబంధించిన దేవస్థానం ఎక్కడైనా ఉంటే అక్కడ తెల్ల జిల్లేడు పుష్పాలతోటి స్వామివారికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించండి. చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ రవికుమార్ విజయవాడ నుండి మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1976. ఓకే. హలో. ఫస్ట్ జనవరి 11th. ఓకే. ఏ సమయంలో పుట్టారు? ఉదయం 10 గంటలకి ఏలూరు అండి. ఏలూరులో ఉదయం పూట అండి 10 గంటలకి మీరు పుట్టింది? అవును సార్. ఓకే. మీ యొక్క భరణి నక్షత్రం మొదటి పాదమైంది, మేషరాశి జాతకులైన మీరు? ఓకే, భరణి నక్షత్రం మొదటి పాదమైంది, మేషరాశి జాతకులు. ప్రస్తుతం మీకు కుజ అంతర్దశ నడుస్తూ ఉంది. కుజ మహర్దశలో చంద్ర అంతర్దశ నడుస్తూ ఉంది. ఈ యొక్క ఫేవరింగ్ కలిగినటువంటి పీరియడే 2017 ఏప్రిల్ 24 నుంచి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుందండి. అప్పటి వరకు ఎదురు చూడండి. మీరు శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, కుజుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మంగళవారం నాడు ఎరుపు గుడ్డ ఒత్తితోటి దీపారాధన చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. కుజుడికి, చంద్రుడికి, శనికి వీళ్ళ ముగ్గురికి కూడా జపాలు దానాలు నిర్వహించుకోండి. చాలా మంచి ఫలితం మీకు వస్తుంది. శుభమస్తు. మానసిక రుగ్మతలకి రెమెడీస్ చెప్తానన్నారు, వాటి గురించి చెప్పండి. మానసిక రుగ్మత కారకుడైనటువంటి వాడు చంద్రుడు, బుధుడు. ఈ చంద్రుడికి, బుధుడికి మంచి రెమెడీస్ మీకు తెలియజేస్తాను. బుధవారం రోజున ఆకుపచ్చ గుడ్డ వత్తితోటి ఇంట్లో దీపారాధన చేయడం మూలకంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకు కానివ్వండి, లేదా అప్పటికప్పుడు వచ్చి వెళ్ళేటటువంటి చుట్టాలకు కానివ్వండి, వారికి ఉండేటటువంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడవేస్తుంది. బుధవారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో వచ్చేటటువంటి బుధహోరా సమయంలో ఆకుపచ్చ గుడ్డ వత్తితోటి ఇంట్లో నువ్వుల నూనెతోటి ఎరుపు ప్రమిదలో, మట్టి ప్రమిదలోనే చేయాలి. ఏ విధమైనటువంటి లోహ ప్రమిదలు దీనికి ఉపయోగించకూడదు. మట్టి ప్రమిదలో ఈ నువ్వుల నూనెతోటి ఆకుపచ్చ గుడ్డ వత్తితో దీపారాధన చేయడం మూలకంగా చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. దీనికి మానసిక పరమైనటువంటి రుగ్మతల నుంచి మనం బయటపడడానికి ఈ దీపారాధన చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. తదుపరి గుగ్గిలం అంటారు. మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా పిల్లలు పుట్టినప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటారు. ఆ గుగ్గిలం కనుక ప్రతి శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం పూట ఇంట్లో వేసినట్లయితే మానసిక పరమైనటువంటి రుగ్మతల నుంచి తప్పనిసరిగా బయటికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ రామారావు గారు ఖమ్మం నుండి మాట్లాడుతున్నారు. రామారావు గారు. అవును సార్. అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించే మేడం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 4/8/1975 మేడం. ఓకే, ఏ సమయంలో పుట్టారు? ఇక ఇవన్నీ నాకు గుర్తులేదు మేడం. ఎక్కడ పుట్టారు? ఖమ్మం మేడం. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ. అచ్చా, రామారావు గారు. అవన్నీ తెలియదు మేడం. రామారావు గారు, సార్ మృగశిర నక్షత్రం 3వ పాదమైంది మీది. ఉదయం పుట్టారా, సాయంత్రం పుట్టారా చెప్పగలరా మీరు? పగలా, రాత్రా? ఉదయం అండి మేడం. పగల పూట పుట్టారు. ఓకే. మృగశిర నక్షత్రం 3వ పాదమైంది. లగ్నంలో శని బుధుల యొక్క కలయిక చేత మీకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ ధనం ప్రత్యేకంగా వచ్చినా కూడా వాటిని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మీకు జాలి గుణం ఎక్కువ. మీ దగ్గర లేకపోయినా పక్కవాడి జేబులోంచి అయినా సరే తీసిస్తారు. ఎవరైనా సరే వచ్చి స్వామి మాకు ఇబ్బంది ఉంది అంటే గనక మన దగ్గర ఉంటే దానం చేయాలండి, పక్కవాళ్ళ జేబులోంచి కూడా తీసి దానం చేయకూడదు. అట్లా దానం చేస్తే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి ముందుగా మానుకోండి. మీరు లగ్నంలో శని బుధుల యొక్క కలయిక చేత మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. శనివారం రోజున శనీశ్వరుడికి నల్లవక్కలతో ప్రదక్షిణ చేయండి. ఈ ఉల్కయోగ ప్రభావం, శనీశ్వరు యొక్క ప్రభావం కూడా మీ నుంచి దూరమై ఆర్థికంగా ఎదుగుతారు. శుభమస్తు. నెక్స్ట్ కాలర్ విజయ చంద్రారెడ్డి నంద్యాల నుండి మాట్లాడుతున్నారు. విజయ చంద్రారెడ్డి గారు, చెప్పండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. పేరు చెప్పండి. విజయ చంద్రారెడ్డి. విజయ చంద్రారెడ్డి. ఓకే. మీరు ఏ వారం పుట్టారో ఏంటో డీటెయిల్స్ తెలుసా అండి మీకు? అవి ఏం తెలియదండి. శుభం. ప్రశ్నాశాస్త్ర ప్రకారం తెలియజేద్దాం మీకు. ఈ విజయ చంద్రారెడ్డి అనేటటువంటి పేరు ప్రకారం 5 టోటల్ వస్తుందండి మీకు. ఈ 5కి అధిపతి అయినటువంటి వాడు బుధుడు. మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. లగ్నాత్తు మీ యొక్క బుధుడి యొక్క ప్రభావం చేత మీది కర్కాటక లగ్నంగా గోచరిస్తూ ఉంది. మీ విజయ చంద్రారెడ్డి అనేటువంటి పేరు నామధేయంతో ఈ చంద్రుడి యొక్క ప్రభావం, బుధుడి యొక్క ప్రభావం మీ జాతకం మీద ఎక్కువగా ఉంది. ఈ చంద్రుడి యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడడానికి ముత్యం ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. సోమవారం రోజున
ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో శివాలయ దర్శనం చేయండి. ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఇంకా విశేషమైనటువంటి ఫలితాల కోసం మీ బొటనవేలు ముద్రతోటి మీ జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది. మీరు ఒకసారి వచ్చి ప్రత్యేకంగా కలవండి. శుభమస్తు. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. మాకు తెలియని ఎన్నో విషయాల గురించి మా ప్రేక్షకులకి వివరించారు. ధన్యవాదాలు. ఈశ్వరార్పణం. ఇది ఇవాల్టి శుభమస్తు. స్టే విత్ us. మర్చిపో నిన్నటి మాటని, నిన్నటి మాట పాతదోయ్. నగదు రహిత లావాదేవీలతో రాసైనవ భారత కథని మేం భారతీయులం చేసేము తేలిగా. చెల్లింపులు, కొనుగోలులు లేదా టికెట్ బుకింగ్ అయినా ఎలాంటివైన డెబిట్ కార్డ్ మరి మొబైల్ బ్యాంకింగ్ తో చేయొచ్చు. నగదు రహిత లాభాలన్నీ గుర్తించరు ప్రతివారు మేం భారతీయులం. రండి, మనందరం కలిసి నగదు రహిత దిశగా ముందుకు కదులుదాం. ఈ రోజే నగదు రహిత బ్యాంక్ సేవలను ఉపయోగించడం మొదలుపెట్టండి. మీ సమయాన్ని ఆదా చేసుకోండి, జీవితాన్ని సులభతరంగా చేసుకోండి. భారతీయ బ్యాంకుల సంఘం మరియు ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. నా సినిమాలు కూడా నేను చాలా తక్కువ సార్లు చూసుకున్నాను, కానీ నాకు ఈ సప్తగిరి సినిమా నాకు చూడాలని మనస్ఫూర్తిగా నాకు కోరిక కలుగుతుంది. నాకు ఫస్ట్ టైం నిర్మాత గారిని అడిగి ఆ సినిమా నేను ఒక షో వేసుకొని చూస్తాను. ఆ సినిమా ఖచ్చితంగా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? అయితే మేము చెప్పేది వినండి. నెట్ లో మోసగాళ్లు పొంచి ఉంటారు, జాగ్రత్త. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో 6 times సైబర్ క్రైమ్స్ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేం చెప్తాం. మీ సొంత మొబైల్ లేదా సిస్టమ్ నుంచి మాత్రమే వాడండి. మీ బ్యాంక్ సైట్ అడ్రస్ కు ముందు HTTPS అని ఉందా లేదా చెక్ చేసుకోండి. నెట్ సెంటర్లు, పబ్లిక్ వైఫైలలో ట్రాన్సాక్షన్స్ వద్దే వద్దు. ట్రాన్సాక్షన్ పూర్తి కాగానే బ్రౌజర్ ను క్లోజ్ చేసేసేయండి. మొబైల్ అయితే పని కాగానే డేటా ఆపేసేయండి. సంబంధికుల అకౌంట్ నంబర్లు మాత్రమే రిజిస్టర్ చేసుకోండి. మొబైల్ అలర్ట్ తప్పనిసరిగా ఉపయోగించండి. ప్రతి 2 వారాలకు ఒకసారి పాస్వర్డ్ మార్చుకోండి. మీ పుట్టిన తేదీ, ఇంటి పేరు, ముద్దు పేర్లు, బండి నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు పాస్వర్డ్స్ గా అస్సలు పెట్టుకోవద్దు. అలర్ట్ గా ఉండండి. సేఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. సాక్షి మీడియా గ్రూప్ ఇనిషియేటివ్. నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హరి. 9 AM బులెటిన్ లో హెడ్లైన్స్ ఫస్ట్. విజయనగరంలో నేడు యువ భేరీ, హోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి. టీ అసెంబ్లీలో నేడు నయీం అంశంపై చర్చించే అవకాశం. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఏకమైన విపక్షాలు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల దోషులకు నేడు శిక్ష ఖరారు. ఉరి తీయాల్సిందేనంటున్న బాధితులు. కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డ్స్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి, గజగజ వణికిపోతున్న మన్యం. హోదా కోసం విజయనగరం హోరెత్తనుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్ఆర్సీపీ గర్జించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల గళమెత్తిన వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రలో సమర శంఖం పూరించేందుకు సన్నద్దమైంది. ఏపీ భవిష్యత్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేడు విజయనగరంలో యువ భేరీ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పేందుకు విజయనగరంలో నేడు నిర్వహిస్తున్న యోభేరీలో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు.